భూలోకంలో గొర్రెల కాపరులు రాక్షసుల ఆగడాలతో చాలా ఇబ్బందులు పడేవారు. తమ పశుసంపదను, తమ ప్రాణాలను రక్షించమని వారు శివుడిని ప్రార్థించారు. భక్తుల మొర ఆలకించి వారిని రక్షించడంతో పాటు వారి భక్తిని పరీక్షించడానికి ఒక సామాన్య గొర్రెల కాపరిగా భూమికి రావాలని నిశ్చయించుకున్నాడు. శివుడు తన శరీరానికి విభూతిని పూసుకుని చేతిలో కర్ర, నెత్తిన గొంగడి ధరించి మల్లన్న రూపంలో అవతరించాడు. ఆయన గొర్రెల మందను కాస్తూ కొండలు, కోనలు తిరిగేవాడు. అందుకే ఆయనను గొర్రెల కాపరి అని పిలుస్తారు. ఆయన మహిమలతో రాక్షసులను అంతం చేసి ఆ ప్రాంత ప్రజలకు శాంతిని చేకూర్చాడు. మల్లన్న స్వామికి ఇద్దరు భార్యలు. ఒకరు మేడలమ్మ, మరొకరు కేతమ్మ. మేడలమ్మ శివుని అంశతో పుట్టిన శక్తి స్వరూపిణి. కేతమ్మ యాదవకన్య. ఇద్దరిని వివాహం చేసుకోవడం ద్వారా స్వామివారు కులమతాలకు అతీతంగా అందరినీ ఒక్కటి చేశారని భక్తులు నమ్ముతారు. ఒక గుట్టమీద ఉన్న గుహలో స్వయంభూగా వెలిశారు. కాలక్రమేణా ఆ గుహ వద్దనే చిన్న ఆలయం నిర్మించి స్వామివారికి మట్టితో పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భక్తులు రంగురంగుల ముగ్గులతో పట్నం వేస్తారు. ఒగ్గు పూజారులు డమరుకం వాయిస్తూ వీరగాథలు పాడుతుంటే స్వామివారు ఆ పట్నంపై నడిచి భక్తులను ఆశీర్వదిస్తారని నమ్మకం. ఈ ఆలయంలో కుంకుమకు బదులుగా పసుపును ప్రసాదంగా